హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈ రోజు అయితే మనం తెల్లపూర్లో ఉన్నామండి. తెల్లపూర్లో మీరు రెడీ టు మూవ్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. ఎందుకు అంటే మీకు ఇది 100 feet రోడ్ ఉందా అంటే మీకు ఎగ్జిట్ 2కి కనెక్ట్ అవుతుంది కదా తెల్లపూర్లో. సో ఆ రోడ్కే ఉంటుంది అనమాట ఇది. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సైబర్వుడ్ అండి. సైబర్వుడ్ అంటే మీకు అందరికీ తెలుసు. అండ్ అగైన్ ఇందులో ఏంటంటే మనకి బిల్డర్ అండ్ ఇన్వెస్టర్ యూనిట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుందాం. సో ఇదేంటంటే మనకి 2.8 acres ఉంటుంది. 2 blocks ఉంటాయండి. లో డెన్సిటీ ప్రాజెక్ట్ అనమాట. జస్ట్ 300 ఫ్లాట్సే ఉంటాయి. మీకు 15 floors ఉంటుంది ఇది. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్లో ఉందండి. SBI అవైలబుల్లో ఉంది మీకు, HDFC అండ్ ICICI యాక్సిస్. సో ఇవన్నీ కూడా మీకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఒకసారి ఈ కమ్యూనిటీ అంతా కూడా మీకు చూపిస్తాను. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు క్లబ్ హౌస్ అండి. సో క్లబ్ హౌస్ ఇన్సైడ్ కూడా ఐ ట్రై టు షో యూ. అండ్ ఒక ఫ్లాట్ అయితే చూపిస్తాను సో దట్ మీకు కూడా సైట్ విజిట్కి రావడానికి ముందే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫ్లాట్స్ అంటే ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు అవుట్ సైడ్ ఎలా ఉంది కమ్యూనిటీ అవుట్ సైడ్. సో ఇదంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి నేను చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఇప్పుడైతే మనం క్లబ్ హౌస్లో ఉన్నాం అనమాట. క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్లో వచ్చేసి మీకు స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అడల్ట్స్కి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు కిడ్స్కి అయితే ఉంటుంది అనమాట సపరేట్గా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నో స్మోకింగ్, నో ఫుడ్, నో డ్రింక్, నో పెట్స్, యూస్ స్లిప్పర్స్. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో నేను ఇది మీకు బ్యాక్ కెమెరాలో కూడా ఒకసారి చూపించేస్తాను. క్లబ్ హౌస్ ఏంటంటే మీకు G+5 floors ఉంటుంది. సో ఈచ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం టాప్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది బ్యాక్ కెమెరాలో మీకు ఒకసారి చూపిస్తాను సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనం 3rd floorలో ఉన్నామండి. ఇక్కడ మీకు జిమ్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి, దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి యోగా అండ్ ఏరోబిక్స్ హాల్ అయితే సపరేట్గా ఉంటుంది. మీకు ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఇక్కడ పెట్టేసి ఉన్నారు. నేను మీకు బ్యాక్ సైడ్ కెమెరా నుండి చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా ఏమేమి ఉన్నాయి అనేసి. సో మనమైతే ఇప్పుడు ఇది ఒకసారి చూసేసి నెక్స్ట్ యోగాని కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడైతే మనం 2nd floorలో ఉన్నాం అనమాట. 2nd floorలో మీకు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4 గెస్ట్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి పక్కనే వచ్చేసి పార్టీ హాల్ కూడా సపరేట్గా ఉంటుంది. నేను అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇవైతే లాకేస్ ఉన్నాయి యాక్చువల్గా, మీరు బయట నుంచి చూపిస్తాను నేను అందుకే మీకు. ఓకే, నా వీఆర్ అట్ 1st floor అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక సైడ్ అంతా కూడా ఇలా ఇండోర్ గేమ్స్కి ఒక సపరేట్ పెద్ద హాల్ అయితే ఇచ్చేసారు. టేబుల్ టెన్నిస్ ఉంది, అండ్ ఇది ఒకటి ఉంది, స్నూకర్స్ ఉన్నాయి, అండ్ అదేంటది క్యారమ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. నేను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపించేస్తాను. అండ్ దీని ఆపోజిట్లో ఏముందో కూడా అది కూడా ఒకసారి చూసేస్తాను. ఇప్పటి వరకు మనం క్లబ్ హౌస్ చూసాం కదా. సో మీకు అవుట్ సైడ్ సరౌండింగ్స్ మొత్తం కూడా నేను ఒకసారి చూపిస్తాను. అంటే మనకి గ్రీనరీ అండ్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సిట్అవుట్ ఏరియా అండ్ సమ్ గ్రీనరీ కూడా ఉందండి. అది కూడా చూద్దాము. తర్వాత మీకు ఒక ఫ్లాట్ అంటే విత్ ఇంటీరియర్స్, వితౌట్ ఇంటీరియర్స్, ఈస్ట్ ఫేసింగ్ అయితే నేను ఒకసారి చూపిస్తాను. సో మీరు సైట్ విజిట్కి రావడానికి ముందే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో అందుకని 2 ఫ్లాట్స్ కూడా నేను చూపిస్తాను.
సో ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ఫ్లాట్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ని అయితే చూపిస్తున్నాను. 2110 SFT కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇంటీరియర్స్ అంతా కూడా ఉన్నాయన్నమాట. నేను బ్యాక్ కెమెరాలో మీకు చూపిస్తాను సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి విత్ ఇంటీరియర్స్ అండి. ఇది మీకు కొంచెం బిగ్గర్ సైజ్ వస్తుంది అనమాట. 2000+ SFTలో ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి వితౌట్ ఇంటీరియర్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను మీకు విత్ ఇంటీరియర్స్ది చూపిస్తాను. ఇది ఏంటంటే మీకు 3 BHK ఉంటుంది. సో ఇందులో మీకు 2 బాల్కనీస్ అయితే వస్తాయి అనమాట. ఒకటి 2 బెడ్రూమ్స్కి కలిపి ఒక బాల్కనీ ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి హాల్ ఫాలోడ్ బై ఒక బాల్కనీ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో కిచెన్ విత్ యూటిలిటీ ఉంటుంది. 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎండింగ్లో ఇంకొక ఫ్లాట్ కూడా చూపించాను. SFT ఈస్ట్ ఫేసింగ్ వితౌట్ ఇంటీరియర్స్. ఇదంతా హాల్ ఉంటుంది. ఓకే, సో హాల్ ఫాలోడ్ బై బాల్కనీ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ బాల్కనీ చూద్దాము. ఇది ఇక్కడ మీరు డైనింగ్ ఏరియా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ అనమాట. ఓకే, సో ఇది 3 BHK వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది విత్ వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది. దీని సైజ్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇట్స్ మాస్టర్ బెడ్రూమ్. సో వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు, బిగ్గర్ సైజ్ వన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ అయితే చూద్దాము. కిచెన్ విత్ యూటిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది.